ఏపీ ఎంసెట్ 2026 కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గాను ఎంపీసీ స్ట్రీమ్ నుంచి మనకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ డేట్ అయితే మనకైతే వచ్చేసరికి 9/8 నెల అంటే ఆగస్టు జరుగుతుంది. ఇంకా కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 10th నుంచి 15th వరకు అయితే డేట్ ఏమైతే జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఏ కాలేజ్ రిపోర్టింగ్ కి ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మీ ర్యాంక్ కార్డ్, తర్వాత హాల్ టికెట్, తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ మెమో, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అయితే 6th నుంచి 12th వరకు అయితే అడగడం అయితే జరిగింది. తర్వాత ఆధార్ కార్డ్, ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మీరైతే రిజర్వేషన్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఎవరైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్లుగా అయితే వాళ్ళకైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా వాళ్ళకైతే ఎన్సీసీ. పాస్పోర్ట్ సైజ్ వచ్చేసరికి మీరైతే రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ అయితే ఉండాలి. మాక్సిమం 6 నుంచి 8 సెట్ అయితే ఉండాలన్నమాట. ఫీ పేమెంట్ రిసిప్ట్ అంటే మీరు అప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫీ కట్టారు కదా ఆ రిసిప్ట్ అయితే ఉండాలి. తర్వాత బ్యాంక్ పాస్పోర్ట్ కాపీస్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మీకు స్కాలర్షిప్ ఒకవేళ ఎలిజిబుల్ అన్నట్లయితే మీరైతే బ్యాంక్ పాస్బుక్ కాపీ అయితే తీసుకువెళ్ళాలి.